అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపే మార్చి 18వ తేదీ బుధవారం నాడు చాలా శక్తివంతమైన అమావాస్య ఏర్పడబోతుంది. ఈ అమావాస్యను చైత్ర అమావాస్య అని పిలుస్తారు. తెలుగు సంవత్సరంలో ఇది చివరి అమావాస్య కావడం వల్ల దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మార్చి 18వ తేదీ బుధవారం ఉదయం 7:40 అమావాస్య తిథి ప్రారంభమై మార్చి 19వ తేదీ అంటే ఉగాది పండుగ నాడు ఉదయం 6:55 వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి 2 రోజుల పాటు అమావాస్య గడియలు ఉన్నాయి. అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలు, అలాగే ఉగాది పండుగ పూజా నియమాలు, శుభముహూర్తం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. రేపే మార్చి 18వ తేదీ అమావాస్య వచ్చింది. అయితే ఉగాది పండుగకు ఒక రోజు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిని కూడా శుభ్రపరిచి పూజకు కావలసిన సామాగ్రిని మొత్తం తెచ్చుకుంటాము. కానీ ఈ ఉగాదికి ముందు రోజు అమావాస్య ఏర్పడుతుంది. కాబట్టి ఈ బుధవారం ఇంటిని అలాగే పూజ గదిని శుభ్రం చేయకండి. అలాగే ఉగాదికి కావలసిన పూజా సామాగ్రిని కూడా ఒకరోజు ముందుగానే తెచ్చుకోకూడదు. మార్చి 19వ తేదీ గురువారం ఉగాది పండుగ రోజున ఉదయం 7 గంటల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి ఉగాదికి సంబంధించిన పూజా సామాగ్రి మొత్తం ఉదయం 7 గంటల తర్వాతే తెచ్చుకోండి. అలాగే ఈ ఉగాది పండుగ నాడు ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోండి. శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ఇదే ఆఖరి అమావాస్య. ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అమావాస్య తిథి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ఇక రాబోయే కొత్త సంవత్సరంలో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేగిస్తే మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది. ఇక అమావాస్య అనగానే మనలో చాలామంది ఇంటికి గుమ్మడికాయలు కట్టుకోవడం, ఇంటికి దిష్టి తీసుకోవడం, కాలికి నల్లదారం కట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అమావాస్య రోజున ఇలాంటి నియమాలు పాటిస్తే మన ఇంటిపై ఎలాంటి చెడు కన్ను పడకుండా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను కట్టుకోండి. ఈ ఉగాది నుండి కొత్త సంవత్సరం ఏర్పడుతుంది. కాబట్టి అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కడితే మీ ఇంటికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ అమావాస్య రోజున అంటే బుధవారం ఉదయాన్నే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి. తొడిమ ఉన్న బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాణి ధూపం వేయండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెంటనే తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అయితే మీ ఇంటికి గుమ్మడికాయ కట్టలేని వారు పూజించిన నిమ్మకాయలను కట్టుకోండి, లేదా కలబంద మొక్కను వేలాడదీయండి. ఇలా ఏదో ఒకటి అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి కడితే చాలా మంచి జరుగుతుంది. మనం ఎంత ఎదుగుతుంటే అంత దిష్టి మన కుటుంబంపై ఉంటుంది. ఒక వ్యక్తికి దిష్టి తగిలితే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కల్లుప్పుతో దిష్టి తీసుకోండి. ఎంతటి దిష్టి అయినా వెంటనే తొలగిపోతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ప్రతి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీస్తే భయంకరమైన నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది. అలాగే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి. దిష్టి దోషాలు, శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. పురుషులు కుడి కాలికి, స్త్రీలు అయితే ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. ఈ అమావాస్య రోజున ఏది చేసినా చెయ్యకపోయినా పచ్చ కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజున రావి చెట్టును పూజిస్తే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది. అమావాస్య రోజున తెలిసి తెలియక కూడా కొన్ని పొరపాట్లు చేయకండి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకూడదు. లేదంటే మీ ఆయుష్ తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.
అలాగే అమావాస్య రోజున కొత్త వస్త్రాలు కొనకూడదు, నూతన వస్త్రాలు కూడా ధరించకూడదు. ఇక పూజ కోసం తులసి దళాలు కొయ్యకూడదు. అలాగే అమావాస్య రోజున ఇల్లు మారకూడదు, నూతన గృహప్రవేశాలు చేయకూడదు, లేదంటే మీ కుటుంబంలో ప్రశాంతత ఉండదు. అలాగే ఈ రోజున పొరపాటున కూడా ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అమావాస్య రోజున అప్పు ఇస్తే ఆ డబ్బు ఎప్పటికీ తిరిగి రాదు. ముఖ్యంగా అమావాస్య రోజున దూర ప్రయాణాలు అస్సలు చెయ్యకండి. ఇక మనలో చాలామంది ఆడవారు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేస్తారు. అయితే పౌర్ణమి మరియు అమావాస్య తిథుల్లో మాత్రం ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లోకి నేరుగా నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. విశేషంగా ఈ అమావాస్య రోజున నీటిలో గంగాజలం కలిపి స్నానం చేస్తే సర్వ పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే గంగాజలం అందుబాటులో లేనివారు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి. అలాగే నీటిలో రాళ్ల ఉప్పు కలిపి స్నానం చేస్తే నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక చాలామంది ఇళ్లల్లో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడుతూనే ఉంటాయి. అలాంటి వారు అమావాస్య రోజున కొబ్బరికాయతో ఇంటికి దిష్టి తీసి ఆ కొబ్బరికాయను పగలగొట్టి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి. మీ ఇంటికి పట్టిన దరిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇక ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకోండి. మంచి ఆరోగ్యంతో పాటు మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. అమావాస్య రోజున రాత్రి సమయంలో భూమిపైన నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటారు. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ అమావాస్య రోజున మీ ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేస్తే ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. అలాగే ఇంటికున్న దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ చైత్ర అమావాస్య నాడు గోమాతకు అరటిపండ్లు లేదా పచ్చి గడ్డిని ఆహారంగా తినిపిస్తే 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అయితే శని దోషాలతో ఇబ్బంది పడేవారు నల్ల కుక్కకు ఆహారంగా రొట్టెలు వేయండి. జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజున రాళ్ల ఉప్పును కొనుగోలు చేయండి. ఈ రోజు ఉప్పు కొంటే ఆర్థికంగా బాగా స్థిరపడతారు. అమావాస్య రోజున శుభకార్యాలు, గృహప్రవేశాలు, నామకరణం వంటివి చేయకూడదు. అలాగే కొత్త పనులు ప్రారంభించకూడదు. అలాగే కొత్త వస్తువులు, కొత్త ఆభరణాలు, వాహనాలు వంటివి అమావాస్య రోజు కొనకూడదు. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు అమావాస్య రోజున అన్నంలో నెయ్యి కలిపి కాకికి ఆహారంగా వేయండి. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ అమావాస్య రోజున ఒక బ్రాహ్మణుడిని మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక ఈ అమావాస్య రోజున ఆడవాళ్ళు జుట్టు విరబోసుకుని తిరగకూడదు. ముఖ్యంగా రాత్రిపూట చిన్న పిల్లలను బయటకు తీసుకెళ్ళకండి, లేదంటే దుష్టశక్తుల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ అమావాస్య రోజున మీ షాప్కి గుమ్మడికాయతో దిష్టి తీయండి. వ్యాపారంలో వచ్చే నష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేస్తే శని దోషాలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అమావాస్య రోజున పితృదేవతలను తప్పనిసరిగా పూజించాలి. అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణం వదిలితే ఇంకా మంచిది. నీటిలో నల్ల నువ్వులు కలిపి ఆ నీటితో పెద్దలకు తర్పణం వదిలితే వంశాభివృద్ధి కలుగుతుంది. పితృదోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున ఎవరైతే శివుడిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో సమస్యలు అనేవి ఉండవు. ఆర్థికంగా, ఆరోగ్యకరంగా బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా అమావాస్య నియమాలు పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.